గెలిచింది. అండ్ ఇప్పుడు ఓ పని చేద్దాం, నీ చేతుల మీద కానీ అమ్మకు చెక్కిస్తావా? క్లాప్స్, కమ్ ఆన్. సో ఈ కష్టం ఫలించింది. ఇన్నాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. అండ్ ఊరూరా తిరుగుతూ వచ్చిన వ్యాపారం చేసుకుంటూ ఉన్న మీరు ఇక ఇప్పటి నుంచి మీ సొంత ఊర్లో మీ సొంత ఇంట్లో ఉంటూ మీరు అనుకున్న స్టీల్ సామాన్ల బండితో మీ వ్యాపారం మొదలుపెట్టి ఆ డబ్బులతో ఈ పిల్లలు నలుగురు చదువుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా నలుగురు 4 పూట్ల అన్నం తింటారు. చాలా సంతోషంగా ఉందండి. అందులో టీవీలో ప్రోగ్రాం చూపిస్తుంటే నేను ఏదో వీడియో మామూలుగా టీవీలో చూపిస్తున్నారు అనుకున్నాను, కానీ లక్ష్మీదేవి తలుపు తడుతుందని అంటే మా మేనత్త వచ్చి ఇలా ప్రోగ్రాం వస్తుంది నీ గురించి చెప్పాను అంటే నేను శ్రద్ధగా సింపుల్గా తీసేసాను. ఈరోజు ఇక్కడ నిలబడ్డారంటే దానికి కారణం మీ లక్ష్మీదేవి తలుపు తట్టిన వాళ్ళు మా మేనత్తే కారణం. మీ అందరికీ నమస్కారం పెట్టు. మీ కష్టాన్ని మీరు ప్రయత్నించి మీరే దాటారు. అండ్ ఇప్పుడు మీకు సొంతంగా ఒక వ్యాపారం వచ్చింది. నా పిల్లల్ని బాగా చదివించుకొని వాళ్ళకి 3 పూటలు భోజనం పెట్టుకుంటాను. జీతేలుగా వాళ్ళందరికీ నమస్కారం చెప్పుకుంటాను. ఇంత చిన్న వయసులో ఈ పిల్లలతో ఊరూరా తిరుగుతూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే నళిని గారు ఇంక ఇప్పటి నుంచి వాళ్ళ ఊర్లోనే ఉంటూ ఒక ఇంట్లో ఉంటూ స్టీల్ సామాన్ల వ్యాపారం చేసుకోగలుగుతారు. అండ్ అలాగే 4 పిల్లలు చదువుతారు, 4 పిల్లలు కడుపు నిండా అన్నం తింటారు. ఎవరైనా సహకారం అందిద్దాం అనుకుంటే తప్పకుండా మా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ ఈ పిల్లలు తప్పకుండా చదువుకోవాలి, చదువుకునే వయసు, ఆడుకునే వయసు, చుట్టూరా ఉన్న పిల్లల్లాగే మేము ఉండాలి అని కోరుకునే వయసు ఇది. సో ఈ వయసులో వీళ్ళు ఇలా కష్టాలు పడకుండా బాగా చదువుకోవాలని కోరుకుందాం. అండ్ మీ సహకారం అండ్ అలాగే టీవీ చూస్తున్న ప్రేక్షకుల సహకారం తప్పకుండా ఈ కుటుంబానికి ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ వీళ్ళ జీవితాల్లో మళ్ళీ ఆ చిరునవ్వులు రావాలని కోరుకుందాం. సరేనా? ఓకే. అండ్ అలాగే మీరు చేయబోతున్న ఈ స్టీల్ సామాన్ల వ్యాపారానికి ముందుగా మా తరఫు నుంచి మీకోసం ఒక చిన్న కానుక. అమ్మా, మీ స్టీల్ సామాన్ల వ్యాపారానికి మా తరఫు నుంచి ఆ బండిలో కొన్ని సామాన్లు. సరేనా? ఓకే, పట్టుకున్నాను. నువ్వు పట్టు. ఇక్కడి నుంచి కొత్త అడుగులు వేయబోతున్నారు కొత్త జీవితంలో. అమ్మా, నిజంగానే ఓ పక్క ఇంటి పనులు చూసుకుంటూ ఓ పక్కన ఆ 3 ఆడపిల్లల గురించి చూసుకుంటూ మీరు ఎంత కష్టం అనుభవిస్తున్నారో మాకు అర్థమైంది. మొత్తం వీళ్ళను ఇట్లా తిప్పాలి, చేయాలి, ఆకిలు ఊడ్చాలి, సమజలుకోవాలి, మళ్ళీ పోయి తిప్పాలి, మొత్తం ఇంకా వీళ్ళని చాకులు చేయాలి, మళ్ళీ వంట వండుకోవాలి, పోవాలి, పొయ్యి కట్టుకోవాలి, మంట పెట్టాలి, మళ్ళీ వచ్చి అమ్మ కాళ్ళు వస్తున్నాయంటే మళ్ళీ తిప్పాలి సార్. ఈ మళ్ళీ పోవాలి, మళ్ళీ అన్నం చూసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకొక అమ్మాయి లేచి మన కాళ్ళు వస్తున్నాయి మళ్ళీ రా అంటే మళ్ళీ పోవాలి, మళ్ళీ తిప్పాలి సార్. ఈ అమ్మాయికి అట్నే చేసుకుంటున్నాం సార్ పనులు. ముగ్గురు మీతో పాటే మీరు పని చేసుకున్నప్పుడు వంటిట్లో పని చేసుకున్న వంట చేస్తుంటే మీతో పాటే ఉంటారు? వచ్చేవాళ్ళు సార్ నాతో పాటు వచ్చి. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి అంట్లు తోమేది, పొయ్యి కాడ మంట పెట్టేది, స్కూల్కి పోయి మళ్ళీ వచ్చి అంట్లు తోమేది, పొయ్యి కాడ మళ్ళీ మంట పెట్టేది సార్ నాతోటిగా. అట్లా 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 మొత్తం చిన్నగా నడుచుకుంటా పడిపోయింది సార్. స్కూల్కి పోకుండానే అట్లా అట్లా పడుకుంటానే పనులు చేసేసారు. చేసిన తర్వాత ఇంకా అట్లా ఎందుకు ఇట్లా అవుతుందో అని నాటు మందులు పెట్టించినాము. నాటు మందులు పెట్టిస్తే కూడా తక్కువ కాలేదు. ఇట్లా కాదని మళ్ళీ డాక్టర్ల దగ్గరికి పోయినాం. ఇక్కడ నిమ్స్కు
ఒక దాత వచ్చి నేను ఎంత డబ్బు కానీ పెట్టుకుంటా నేనని ఒక దాత వచ్చి ఆయననే కారు తీసుకొని వచ్చిండు, చూపిస్తాను తీసుకుపోయింది సారు. ఒక్కటి వీళ్ళకి దొరకలేదు సార్ కండ దొరకక చిన్నమ్మాయిని లోపలికి తీసుకుపోయి కండ కోసిరు సారు. కండ కోసి అమెరికా నుంచి డాక్టర్ను రప్పించి ఇక్కడ మందులు తయారు కాలేదు, రిపోర్టు చూసి మందులు తయారైతే చెప్తామన్నారు సార్. ఆ తర్వాత మా అన్న నా భర్త పోయారు రిపోర్ట్ల కోసానికి. 2 సార్లు పోతే కూడా రిపోర్ట్ రాలేదని చెప్పారు సార్. ఆ తర్వాత ఇంకా దీనికి మందులు లేవు అని చెప్పారు సార్. మందులు లేవు. 5-6 సంవత్సరాలు తిప్పినాం సారు. ఈ అమ్మాయి కింద పడుతుంటే పోతుంటే ఇంక అందరికి అట్లే అయింది సారు. 6-7 సంవత్సరాలు అట్లనే ఎత్తుకుంటా పోకుండా మొత్తం ఎకరా సెల్క పసులు ఉన్నాయి, మాకు ఇల్లు ఉన్నది, అవన్నీ అమ్మి పెట్టుకున్నా సార్. నేను పెట్టుకుంటే కూడా తక్కువ కాలేదు సార్. ఎక్కడ పోయినా తక్కువ కాలేదు. దేవుళ్ళ కాడిపోయినా దయాల కాడిపోయినా ఎక్కడ కాడిపోయినా కూడా తక్కువ కాలేదు సార్. ఇక దయలేని దైవమా ఇది నీకు న్యాయమా, కాటేసి కాలమా మరిచావు ధర్మమా. 10 ఏళ్ళ నుంచి ఇట్లే చేసుకుంటూ వస్తున్నా సార్. నేను 10 ఏళ్ళ సంది చేసుకుంటూ వస్తూనే ఉన్నా సార్. నేను ఎవరు ఇట్లా మస్తు కూడా ఇచ్చిన సార్, ఇట్లా టీవీలోకి ఇచ్చిన, పేపర్ కూడా ఇచ్చిన సార్. కొన్ని రోజులు ఇస్తే కూడా మాకేం ఉపయోగం ఉండలే సార్. ఇక్కడ ఒక మేడం సార్ వచ్చింది సార్, వచ్చి ఇట్లా సంగతి అని చెప్తే వీడియో వాళ్ళు వచ్చి నిన్న తీసుకొని వచ్చారు సార్. వీడియో వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చి ప్రోగ్రాంకి పిలిచారు సార్. ఏమన్నా దాతలు ఉంటే మాకు సాయం చేయాలని కోరుకుంటున్నా సార్. నేను సో ఆ అమ్మ పడ్డ వేదన, అమ్మ పడుతున్న కష్టం నిజంగా తన 3 పిల్లలు, ఒకళ్ళు కాదు 2 కాదు 3 ఆడపిల్లలు ఒకే పరిస్థితిలో ఉన్నారు. ఎవరో వచ్చి సహాయం చేసే బదులు మనకి మనమే, అంటే సాటి మనిషి ఇంకో మనిషికి సహాయం చేస్తే తప్పేం లేదు. ఎవరి స్థాయికి తగ్గట్టు, ఎవరి స్తోమతకి తగ్గట్టు, ఎవరి వంతు ఏదో విధంగా మళ్ళీ 3 ఆడపిల్లలు నవ్వుతూ ఉండాలి అండ్ ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉండడానికి అందరం కలిసి ప్రయత్నిద్దాం. మన ఈరోజు చేసే ఇక్కడ ఈ ప్రయత్నంతో వీళ్ళ వంతు వీళ్ళకు ఒక వ్యాపారం అయితే పెట్టుకోగలరు. ఆ చిన్నదే కాదు పెద్దదే అందాం. ఆ పెద్ద కిరాణా షాప్ పెట్టడానికి అందరం కలిసి ప్రయత్నిద్దాం, సరేనా? సో మొదటి ప్రయత్నం, ఆ 3 అక్కల చిన్న తమ్ముళ్ళు ముందుకు వచ్చారు, వాళ్ళ వంతు ప్రయత్నం చేశారు. సో ఈసారి మీలోంచి ఎవరు ముందుకు వస్తున్నారు వాళ్ళ కోసం ప్రయత్నించడానికి. ఇప్పుడు మీరు చేయబోయే ఈ ప్రయత్నం, మీ 2 చేతులకి తాడు కట్టేసింది, ఆ చేయి తాడు ఈవిడికి. సో మీరిద్దరూ ఆ కింద ఉన్న ఆ పేపర్ గ్లాసులకి ఒక హుక్ ఉంది, ఆ హుక్తో ఈ రోప్కి ఆ గ్లాస్ని తీసుకుని అక్కడ దాకా తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద నుంచోబెట్టాలి. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంకో గ్లాస్ తీసుకోవాలి. మీరు ఇటు నుంచి ఇటు వెళ్తే దగ్గర అవుతుంది కాబట్టి మీరు ఇటు నుంచి ఇటు వెళ్ళండి, మీరు ఇటు నుంచి ఇటు వెళ్ళండి. ఓకే, వెరీ గుడ్. పొజిషన్స్ 3, 2, 1 go. ఈ రోజు ఇక్కడికి రాబోతున్న దేవి గారు కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వాళ్ళు. ఆవిడ కూతురు గౌరీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆమె భర్త దేవి అల్లుడు మతిస్థిమితం కోల్పోయి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఏం తినాలా ఏం తింటున్నారో అట్టనే పిల్లల మాత్రలు వేసుకొని కూడా కష్టమే. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఈ బాబుకైతే ఈరోజు వచ్చే రోజు జ్వరం వచ్చింది, జ్వరం తట్టే పిలుచుకొని వచ్చిన. బరువేదైన గురితో ఓ నలుగురితో పంచుకో. ఆ పెళ్లి చేసుకొని అమ్మాయి అక్కడ పోయింది, ఇంకా చనిపోయే ముందర తీసుకొచ్చి నా ఇంట్లో ఇడిచినాడు సార్. ఇంక నేనే అమ్మనై సాకుతున్నాను.